హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బీట్రూట్ని వేస్ట్ చేస్తున్నారా? అయితే ఈ విధంగా చేసుకోండి, మనకి రక్తం పడుతుంది. అలాగే నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని తీసుకుని పక్కన పడేస్తున్నారు వేస్ట్గా. అవి మనకి రక్తం పడలేని కాయగూరలన్నీ తింటాం తప్ప బీట్రూట్ని మట్టికి యూజ్ చేసుకోము. కాకపోతే బీట్రూట్ మనం వారానికి ఒకసారి అయినా ఇలాగ యూజ్ చేసుకుంటూ ఉండాలి. నేను బీట్రూట్ తొక్క తీసేస్తున్నాను. మొత్తం ఇలా తీసేసుకుని తర్వాత నేను కడిగి పెట్టి ఇలాగ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. రెండు పక్కన కట్ చేసుకుని చూడండి, మనకి చాలా బ్లడ్ పడుతుంది. బ్లడ్ లేని వాళ్ళు కూడా ఇలా యూజ్ చేసుకుంటుంటే మనకు బ్లడ్ పడుతుంది. అలాగే మిక్సీ జార్ తీసుకుని కట్ చేసేస్తున్నాను. మిక్సీ జార్లోకి తర్వాత ఇవి కట్ చేసినవి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నలగలేదు కదా, చిన్న కప్పుడు వాటర్ వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ పట్టి చూడండి, మెత్తగా ఆడుకోవాలి. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను. అలాగే సేమియా వేసాను. నేను ఏం చేస్తున్నానంటే బీట్రూట్తో సేమియా హల్వా చేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. కమ్మటి స్మెల్ వస్తుంది. అలాగే ఒక్కొక్కప్పుడు నేను సేమియాలు తీసుకున్న కప్పుడుతో ఒక్కొక్కప్పుడే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సేమియాలు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నేను 2 యాలక్కాయలు తీసుకున్నాను. అది కచ్చెబిచ్చ సెదగొట్టి అందులో వేసేసాను. అలాగే ఇలా ఉడికిన తర్వాత నేను మిక్సీ పట్టిన బీట్రూట్ ఈ సేమియాలో వేసాను. వేసి కలుపుతున్నాను. మనకి ఏ విధంగా వాడుకోకపోయినా ఈ విధంగా, అలాగే బీట్రూట్ ఫ్రై, అలా బీట్రూట్ ఏదో విధంగా వాడుకుంటే మనకి రక్త కణాలు తగ్గిపోయిన వాళ్ళకి, మనకి రక్తం లేని వాళ్ళకి కూడా చక్కగా రక్తం పడుతుంది. ఇలాగే బీట్రూట్తో పాటు సేమియా కూడా ఉడకనిచ్చుకున్న తర్వాత నీళ్ళు లేని టైంలో చూసి నేను కప్పు తీసుకున్నాను కదా సేమియాకి, ఆ కప్పుడు హాఫ్ పంచదార వేసాను. ముందుగా వేసుకోకుండా అయిపోయిన తర్వాత వేసుకుంటే మనకి స్వీట్ సరిపోతుంది. మీకు సాలగలేదు, మాకు స్వీట్ తక్కువ అయిందంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ నేను నెయ్యి పోస్తాను 2 స్పూన్లు. వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. కలిపిన తర్వాత మొత్తం వాటర్ అయిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత నేను కట్టేసాను. కట్టిన తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేరే కప్పులో తీసాను. అప్పుడు మనకు చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను వేరే కప్పులో వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు, అందరూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కూడాను. మొత్తం తినేస్తున్నాను. అంత బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఉన్నది కూడా తాజాగా తినాలని
సూపర్గా ఉంది